నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక కథ కాదు, మన జీవితాన్ని మార్చగలిగే ఒక గొప్ప సత్యం గురించి. ఎన్నో వేల సంవత్సరాలు గడిచిపోయాయి, ఎన్నో రాజులు వచ్చారు పోయారు, కానీ రామ అనే పేరు మాత్రం ఇప్పటికీ ప్రతి మనసులో జీవిస్తోంది. ఎందుకు? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే మనం త్రేతాయుగంలోకి వెళ్ళాలి. ఆ కాలంలో ధర్మం క్షీణించింది, అధర్మం పెరిగింది. రావణుడు అనే మహాబలవంతుడు తన అహంకారంతో ప్రపంచాన్ని వణికించాడు. అప్పుడు ధర్మాన్ని కాపాడ్డానికి శ్రీ మహావిష్ణువు ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేవుడిగా కాదు, ఒక సాధారణ మనిషిగా పుడతానని. అలా అయోధ్యలో చైత్రశుద్ధ నవమి నాడు దశరథ మహారాజు కౌసల్యాదేవికి శ్రీరాముడు జన్మించాడు. ఆయన దేవుడైనా తన జీవితాన్ని మనిషిలా గడిపాడు. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళాడు. సీతమ్మకి దూరమయ్యాడు, బాధను అనుభవించాడు, కాని ఎప్పుడూ ధర్మాన్ని వదల్లేదు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అంటారు. కష్టం వచ్చినప్పుడు పారిపోవడం కాదు, ధర్మంతో ఎదుర్కోవడం రాముడు మనకు నేర్పాడు. ఆయన యుద్ధం చేశాడు గాని ద్వేషంతో కాదు, న్యాయం కోసం చేశాడు. ఇప్పుడు రామనవమి గురించి లోతుగా అర్థం చేసుకుందాం. ఇది కేవలం పుట్టినరోజు కాదు, సీతారాముల దివ్యమైన కలయికకు గుర్తు. సీత ప్రకృతి స్వరూపం, రాముడు ధర్మస్వరూపం. వీరిద్దరి కలయికే సృష్టి సమతుల్యత. అందుకే సీతారామ కళ్యాణాన్ని మనం ఎంతో భక్తితో జరుపుకుంటాం. అలాగే రామనవమి నాడిచ్చే వడపప్పు, పానకం కేవలం పూజలు కాదు, మన ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. గ్రీష్మకాలంలో శరీరానికి చలవ ఇవ్వడానికి ఇవి సహాయపడతాయి. ఇప్పుడు రామరాజ్యం గురించి ఆలోచించండి. అబద్ధం లేని సమాజం, అన్యాయం లేని ప్రపంచం, ప్రతి మనిషి సంతోషంగా ఉండే జీవితం, అదే రామరాజ్యం. ఇది కేవలం గతంలో మాత్రమే కాదు, మనం మారితే మన జీవితంలో కూడా ప్రారంభమవుతుంది. మనము సత్యం మాట్లాడితే, ఇచ్చిన మాట నిలబడితే, ఎదుటివారిని గౌరవిస్తే, అదే నిజమైన రామభక్తి. రామ అనే రెండక్షరాలు కేవలం పేరు కాదు, ఒక శక్తి, ఒక మార్గం. ఈ శ్రీరామనవమి మీ జీవితంలో శాంతి, సంతోషం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.